హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక చిన్న ఫ్యాక్ట్ వీడియో. మీకు ఆల్రెడీ తెలుసుంటే మాత్రం తెలుసని కామెంట్ చేయండి. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకుంటున్నామని డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్లీ కామెంట్ చేయండి, ఓకేనా? మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫ్రూట్స్ అన్నింటిలో ఎంత పండినా సరే పురుగు పట్టని పండేదో తెలుసా? బనానా కాదు, మామిడి కాదు. దానికి ఆన్సర్ వచ్చేసి చివరిలో చెప్తాను. అంతవరకు వీడియోని చివరి దాకా చూడండి, సరేనా? ఓకే, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ గైస్. ఫ్రూట్స్ అన్నింటిలో ఎంత పండినా సరే పురుగు పట్టని పండేదో తెలుసా? బనానా కాదు, అలాగే మామిడి కాదు, అలాగే జామ కాదు, అలాగే సపోటా, ఇంకేమి కావన్నమాట. కానీ వీటన్నింటిలో కూడా పురుగు అనేది ఈజీగా చేరిపోతుంది. కానీ ఈ పండు దగ్గరికి మాత్రం పురుగులు అనేవి అసలు చేరుకోలేవన్నమాట. ఎందుకంటే ఈ పండు చుట్టూ గట్టి పొర అనేది ఉంటుంది. అలాగే ఆ పొర చుట్టూ కూడా ముళ్ళు అనేవి అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కారణాల చేత మాత్రమే ఈ పండు లోపలికి పురుగులు అనేవి అంత సులభంగా చేరుకోలేవు. ఈ విధంగా ఉంటుంది. దాని బయట పొర వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది మరియు చుట్టుపక్కల ముళ్ళు అనేవి ఉంటాయి. ఈ కారణం చేతనే ఈ పండు లోపలికి పురుగులు అనేవి అసలు చేరుకోలేవు. ఇందాక నుంచి వెద బిల్డప్ ఇస్తున్నావు, ఆ ఫ్రూట్ పేరేదో చెప్పరా బాబు అనేసి మీరు అనుకుంటూ ఉంటారు. ఓకే, ఫైనల్లీ ఆ ఫ్రూట్ పేరేంటో చెప్పేస్తున్నాను చూడండి. అనాస పండు, పైనాపిల్. ఈ ఫ్రూట్ దగ్గరికి ఎటువంటి పురుగులు అనేవి అంత ఈజీగా చేరుకోలేవు అనమాట. మీలో ఎంతమందికి ముందే తెలుసు, ఎంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్కి అసలు పురుగులు అనేవి చేరుకోనే లేవు. మనం కట్ చేసిన తర్వాత అలాగా గాల్లోకి వదిలేసామనుకోండి, ఆ విధంగా పురుగులు అయితే ఈజీగా చేరుకోగలవు. కానీ అది చెట్లో ఉన్నప్పుడు మాత్రం దాని పొర అనేది చాలా మందంగా గట్టిగా ఉంటుంది మరియు చుట్టుపక్కల ముళ్ళు అనేవి ఉంటాయి. దాని కారణం చేతనే అది చెట్టు పైన ఉన్నప్పుడు, అదే పైనాపిల్ మరి ఇంత పొడవునే ఉంటుంది కదా, అది చెట్లో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి పురుగులు అనేవి చేరుకోలేవు. ఈ విధంగా మన ఫ్రూట్స్లు అన్నింటిలో అంత సులభంగా పురుగు పట్టని పండు ఏమైనా ఉందంటే ఇదే అనమాట, అనాస పండు, పైనాపిల్. ఫైనల్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ విషయం అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ముందే ఎంతమందికి తెలుసు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియోని ఎవరికైతే తెలియదు వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, డెఫినెట్లీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.